మేము చూస్తా ఉన్నారు ఆడపిల్ల మీద కూడా ఇలాంటి రాజకీయాలు మీరు చేస్తా ఉన్నారంటే మీరు ఎంత గ్రాఫ్ ఇక్కడ ఎంత పడిపోతుందో, మీరు చేస్తున్నటువంటి అరాచకాలు, మీరు చేస్తున్నటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్, మీరు చేస్తున్నటువంటి ప్రతిది కూడా ప్రజలు గమనిస్తున్నారు. మా వైపు ప్రజలు సానుభూతి చూపిస్తున్నారు. ఇది ఓర్చుకోలేక మీరు ఇలాంటివన్నీ కూడా మా మీద చేస్తా ఉన్నారు. వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. చూశారు కదా, విడదల రజనీ గారు ఆవిడ ఒక ఆంట్రప్రెన్యూర్, సాఫ్ట్వేర్ ఐటీ కంపెనీ ఓన్ గా పెట్టి ఎంతో మందికి ఉద్యోగాలు ఇచ్చి చాలా డైనమిక్ లీడర్ గా ఆవిడ పేరుంది. ఆవిడకి పల్నాటి పౌరుషం ఆవిడలో అణువణు కనిపిస్తుంది. మనకి 2019లో చిలకలూరిపేట నుంచి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిచిన ఆవిడ ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా చేశారు. అలాంటి విడదల రజనీ గారు మన పల్నాడు జిల్లా బోయపాలెం వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి పూజలు నిర్వహించి వస్తుంటే ఆమె కారు ఎక్కిన తర్వాత కారు మీద కూడా ఆమె కారులో కూర్చున్న తర్వాత కూడా టీడీపీ గోండాలు దాడి చేశారు. ఈ తతంగం అంతా ఏంటి అని అంటే, తిరుమల లడ్డు ప్రసాదం కల్తీ అయింది అనేటువంటిది వాళ్ళు విష ప్రచారం చేయొచ్చు, కానీ దాన్ని ఎదుర్కోవడానికి తిప్పికొట్టడానికి వైసీపీ నాయకులు ప్రయత్నిస్తే మాత్రం దాన్ని అస్సలు తట్టుకోలేకపోతున్నారు టీడీపీ వాళ్ళు. ముఖ్యంగా టీడీపీ గోండా సంస్కృతిని కూడా ప్రోత్సహిస్తుంది. కరుణాకర్ రెడ్డి గారు హోమం చేస్తుంటే కూడా, నిందా పరిహార హోమం చేస్తుంటే కూడా ఆయన ఇంటి ముందు కూడా టీడీపీ కార్యకర్తలు దాడికి దిగినటువంటి పరిస్థితి. ఇప్పుడు విడదల రజనీ గారి మీద కూడా ఏకంగా ఆవిడ కారులో కూర్చుని ఉంటే ఆవిడ కారు మీద దాడి చేసి వైసీపీ కార్యకర్తలు కూడా దాడిని తిప్పి కొట్టడంతో పరిస్థితి అదుపులోకి వచ్చిన పరిస్థితి. పోలీసులు కూడా వాళ్ళని కంట్రోల్ చేయలేకపోతున్నారు టీడీపీ గుండాలని అని అంటే, మరి చూడండి ఏ స్థాయికి వాళ్ళు తెగబడ్డారు. విడదల రజనీ గారు ఆవిడ 1990 జూన్ 24న జన్మించారు. యాదాద్రి భువనగిరి జిల్లా తెలంగాణలో జన్మించారు ఆవిడ. అందుకే ఆవిడకి తెలంగాణ పౌరుషం, పల్నాడు పౌరుషం రెండు ఉంటాయి. బీసీ ముదిరాజ్ కమ్యూనిటీకి చెందిన ఆవిడ కుమారస్వామి అని వ్యాపారవేత్త ఆయన్ని వివాహం చేసుకున్నారు. ఇద్దరు పిల్లలు కూడా. సికింద్రాబాద్ సెయింట్ ఆన్స్ మహిళా డిగ్రీ కళాశాలలో బీఎస్సీ పూర్తి చేశారు. హైదరాబాద్ లో కొంతకాలం సాఫ్ట్వేర్ రంగంలో కూడా వర్క్ చేశారు. తర్వాత అమెరికాలో సొంతంగా కంపెనీ పెట్టారు, సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టి ఐటీ ఎంటర్ప్రెన్యూర్ గా ఎంతో మంది ఉద్యోగాలు ఇచ్చినటువంటి చరిత్ర ఆవిడది. ఒక ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు, ఒక ఎంటర్ప్రెన్యూర్. అలాంటి ఆవిడ రాజకీయాల్లోకి రావాలి అని ఎంతో ప్యాషనెట్ గా రాజకీయాల్లోకి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆవిడ ఇది చేస్తుంటే ఆవిడ మీద కూడా దాడికి తెగబడ్డారు. వాస్తవానికి ఈవిడ 2014 టైంలో తెలుగుదేశంలో కొంతకాలం చేశారు. అయినా సరే అక్కడ చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన విధానం రజనీ గారికి నచ్చక 2019లో వైఎస్ఆర్సీపీలోకి రావటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఆవిడకి సీట్ ఇవ్వటం, చిలకలూరిపేట నుంచి ఆవిడ గెలవటం, ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు క్యాబినెట్ లో చేయటం. వెరీ డైనమిక్ లేడీ. అలాంటి ఆవిడ మీద కూడా దాడికి ప్రయత్నించడం ఏంటి? అలాగే చిలకలూరిపేటలో విఆర్ ఫౌండేషన్ అనేటువంటిది స్థాపించి పేదలకి వైద్య సహాయం, విద్యా సహాయం వంటి కార్యక్రమాలు కూడా చేపట్టారు. స్థానికంగా సేవా కార్యక్రమాల ద్వారా ప్రజల్లో మంచి గుర్తింపు కూడా సంపాదించుకున్నారు విడదల రజనీ గారు. ఇక 2019 అసెంబ్లీ ఎన్నికల్లో చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి పోటీ చేసి టీడీపీ ప్రత్యర్థి పైన సుమారు 8,000 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఇక 11 ఏప్రిల్ 2022న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కేబినెట్ లో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మరియు వైద్య విద్యాశాఖ మంత్రిగా కూడా బాధ్యతలు స్వీకరించారు. 2022-24 వరకు హెల్త్ మినిస్టర్ గా పనిచేశారు. ఆవిడ పదవీ కాలంలో చేసినటువంటి ముఖ్యమైన అంశాలు ప్రభుత్వ ఆసుపత్రుల మౌలిక సదుపాయాలని మెరుగుపరిచారు, కొత్త మెడికల్ కాలేజీల స్థాపన ప్రక్రియ, ఆరోగ్యశ్రీ పథకం అమలు పర్యవేక్షణ, ఇలాంటివన్నీ కూడా ఆవిడ కాలంలో చాలా సమర్థవంతంగా ఆవిడ వైద్య శాఖ మంత్రిగా కూడా విధులు నిర్వహించారు. మనకు తెలుసు ఆరోగ్యశ్రీ ఆ టైంలో
అవన్నీ కూడా ఎంత బాగా అమలుకు నోచుకున్నాయో, మరి అలాంటి విడుదల రజనీ గారి మీద ఆవిడ తిరుమల లడ్డు మీద చేస్తున్నటువంటి విష ప్రచారం ఏదైతే ఉందో, టీడీపీ చేస్తున్న విష ప్రచారం, నీలో కల్తీ జరిగిందని దాన్ని అడ్డుకోవడం కోసం అని చెప్పేసి టీడీపీ నేతలకి, చంద్రబాబు నాయుడు గారికి, వీళ్ళందరికీ కూడా మంచి బుద్ధిని ప్రసాదించవయ్యా స్వామి అని చెప్పేసి పల్నాడు జిల్లా బోయిపాలెంలో వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి ఆవిడ పూజలు నిర్వహించి వస్తుంటే ఆవిడ కారు మీద దాడి చేసి, చాలా పాశవికంగా కారులోంచి బయటకు రాకుండా చేసి ఆవిడ మీద దాడికి ప్రయత్నిస్తే అక్కడ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూడా ఒక ఘర్షణ వాతావరణం ఏర్పడటం, పోలీసులు కూడా ప్రేక్షక పాత్ర వహిస్తున్నట్టుగా చూస్తూ ఉండటం, టీడీపీ గోండాలని అదుపు చేయలేకపోవడం పోలీసులు కూడా, వీళ్ళు కూడా సమర్థవంతంగా దాడిని తిప్పి కొట్టగలిగారు కాబట్టి ఆవిడ క్షేమంగా బయటపడగలిగారు. మరి అసలు ఏంటి దాడి సంస్కృతి ఏంటి, విష సంస్కృతి ఏంటి అని చెప్పేసి ఆవిడ చాలా ఘాటుగానే ప్రశ్నిస్తున్నారు టీడీపీని. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కల్తీ నెయ్యి అని చెప్పి విష ప్రచారం చేశారు, అవాస్తవాలని ప్రజల్లోకి తీసుకువెళ్లారు చూసాము. మరి సిబిఐ ఏదైతే తమ ఛార్జ్ షీట్ లో వెలగు, ఎన్డీటీవీ కూడా తమ యొక్క రిపోర్ట్ లో దెర్ ఇస్ నో యానిమల్ ఫ్యాట్ అని చెప్పి స్పష్టం చేసిందో, మరి చంద్రబాబు నాయుడు గారు చేసినవి ప్రచారాలన్నీ కూడా అవాస్తవాలు, అబద్ధమని స్పష్టమైంది. కాబట్టి దీంట్లో భాగంగా మేమందరం కూడా, మా నాయకులందరం కూడా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్లి మేమంతా కూడా అక్కడ పూజా కార్యక్రమాలు చేసి ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారికి మంచి బుద్ధి ప్రసాదించాలి అని చెప్పి మొక్కుకొని పూజలు నిర్వహిస్తూ బయటకు వస్తే, అక్కడ కొంతమంది టీడీపీ గూండాలు అక్కడికి వచ్చి మేము ఆ గుడి దగ్గరికి వెళ్లి పూజలు చేసుకొని బయటకు వస్తున్నప్పుడు ఏవో స్లోగన్స్ ఇస్తూ, కనీసము వాళ్ళు చేసింది తప్పు అనేది కూడా పక్కన పెట్టి ఏవేవో పిచ్చి మాటలు మాట్లాడుతూ నా మీద దాడి చేసేటువంటి ప్రయత్నం చేశారు. నా కారు మీద గుద్దుతూ, మాట్లాడుతూ, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ, మేము ఈ నియోజకవర్గంలో తిరగొద్దు అని చెప్పేసి రకరకాలుగా వాళ్ళు ఒక గుండాల రూపంలో ఏ విధంగా ప్రయత్నం చేశారో మీరు కూడా ఉన్నారు, చాలా మంది చూశారు అక్కడ. అలాగే మా కార్యకర్తల మీద, మా నాయకుల మీద కంటిన్యూస్ గా కేసులు పెడతా ఉన్నారు. మేము నియోజకవర్గంలో ఎక్కడికి వచ్చినా కూడా వీళ్ళకి ఇంత భయం ఎందుకో నాకు అర్థం కావట్లేదు. ప్రజల పక్షాన, రైతుల కోసం కావచ్చు, స్టూడెంట్స్ సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, ఆరోగ్య రంగంలో సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, దేని మీద, మెడికల్ కాలేజ్ మీద కావచ్చు, ఏ కార్యక్రమం అయినా కూడా మేము యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసి బయటకు వస్తే ప్రజల పక్షాన నిలబడి ఒక గొంతుగా మారి పోరాడుతా ఉంటే, మరి వీళ్ళంతా కూడా ఈ విధంగా మా మీద దాడి చేయడము, కేసులు పెట్టడం, ఎప్పటికప్పుడు మా గొంతు నొక్కేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కేసులు పెట్టి ఏదో ఒక మహిళను కూడా చూడకుండా ఇలాంటి దాడులు చేస్తున్నటువంటి విష సంస్కృతికి మరి ఈ రోజు చిలుకూరుపేటలో మరి ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు అండదండలతో ఈ విధంగా చేస్తా ఉన్నారు. కాబట్టి ప్రజలన్నీ కూడా గమనిస్తా ఉన్నారు. మీరు ఎంత భయపెట్టినా దడవం. మీలాగా 3 ఏళ్లు పదవులు అనుభవించి హైదరాబాద్ పారిపోయి కూర్చోలా. మేము ఇక్కడ ఉన్నాము, ప్రజల సమస్య కోసం పోరాడుతున్నాము, ప్రజల శ్రేయస్సు కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఇక్కడ పోరాడుతున్నాము. మీరు ఏమన్నా చేయండి, ఎవ్వడు భయపడ్డు. మీ అందరిని గుర్తు పెట్టుకొని మీ అందరికి సరైన రోజు సమాధానం ఇస్తాము. ఇప్పుడు ఎవడైతే వచ్చి ఓవర్ యాక్షన్ చేశారో వీళ్ళందరినీ కూడా గుర్తు పెట్టుకున్నామని తెలియజేస్తాం. మేము చూస్తా ఉన్నారు, ఆడపిల్ల మీద కూడా ఇలాంటి రాజకీయాలు మీరు చేస్తా ఉన్నారంటే గ్రాఫ్ ఇక్కడ ఎంత పడిపోతుందో, మీరు చేస్తున్నటువంటి అరాచకాలు, మీరు చేస్తున్నటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్, మీరు చేస్తున్నటువంటి ప్రతిది కూడా ప్రజలు గమనిస్తున్నారు. మా వైపు ప్రజలు సానుభూతి చూపిస్తున్నారు. ఇది ఓర్చుకోలేక మీరు ఇలాంటివన్నీ కూడా మా మీద చేస్తా ఉన్నారు. ఈ సందర్భంగా ఇంకో విషయం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే, విడుదల రజనీ గారిని డిమారలైజ్ చేయడానికి టీడీపీ అనుకూల మీడియా ఇదిగో రజనీ గారు పార్టీ మారిపోతున్నారు, ఇది 2024 ఓటమి తర్వాత ఇప్పుడు ఆవిడ ఇదిగో వైఎస్ఆర్సీపీని వదిలేస్తున్నారు, పార్టీని వేరే పార్టీలోకి వచ్చేస్తారు, టీడీపీలోకి వచ్చేస్తారు, అది ఇది అంటూ టీడీపీ వైపు చూస్తున్నారు అంటూ రకరకాల విష ప్రచారం చేశారు. అయినా సరే కూడా ఆవిడ ఎక్కడ చెల్లించలేదు. జగన్మోహన్ రెడ్డి గారిని పూర్తిగా నమ్మారు. ఉధృతంగా ఆవిడ ఉద్యమాలు, మొన్న ఇది మెడికల్ కాలేజీల ప్రైవేటైజేషన్, దీన్ని పీపీపీ విధానాన్ని కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆవిడ ఎలాంటి ఉద్యమాలు చేశారో మనకి తెలుసు. కాబట్టి విడుదల రజనీ గారు లాంటి ఒక డైనమిక్ లీడర్ని డైరెక్ట్ గా ఎదుర్కోలేక, రాజకీయంగా ఎదుర్కోలేక ఇలా దాడులకు తెగబట్టడం ఏంటి అనేటువంటిది రాజకీయ విశ్లేషకులు కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని గట్టిగా మందలిస్తున్నారు, హెచ్చరిస్తున్నారు.